హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు పూజ అయిపోయిన తర్వాత నేను మా టిఫిన్ సెంటర్‌లో ఎలా చేస్తామో ఆ విధంగా దోస పిండి అయితే తయారు చేశానండి. నైటే ఈ పిండి తయారు చేసి పెట్టాను. 2 కప్పులు బియ్యం పిండి, అలాగే అరకప్పు మినపగుళ్ళు నానబెట్టానండి. ఇవన్నీ మిక్సీలో వేసేసి బియ్యం పిండి వేసి కలిపేశాననమాట. కలిపి ఈ విధంగా దోస అయితే రెడీ చేస్తున్నానండి. ఈ దోస పెనాల మీద ఏంటంటే చక్కగా వస్తుందండి. మనము టిఫిన్ సెంటర్‌లో ఎలా చేసుకుంటామో ఆ విధంగా వస్తాయన్నమాట. దోసలు చక్కగా ఈ విధంగా వస్తాయండి. ఫస్ట్ కొంచెం అంటుకున్నట్టు అనిపించినా కూడా తర్వాత దోసలైతే అంటుకోకుండా చక్కగా వస్తాయండి. మీరు ఏ దోసలు చేసినా కూడా చక్కగానే వస్తాయండి. రాగి దోసలు చేసుకోవచ్చు, జొన్న దోసలు చేసుకోవచ్చు. అలాగే మల్టీగ్రెయిన్ దోసలు ఉంటాయి కదండీ! అవి కూడా చేసుకోవచ్చు. బొబ్బట్లు చేసుకోవచ్చు, చపాతీలు చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఏంటంటే అప్డేట్ అయి వస్తాయండి పెనాలు మళ్ళీ. ఎందుకంటే కొంచెం లోతుగా ఉండేలాగా చేయిస్తే ఆయిల్ అనేది బయటికి రాకుండా ఈ నెలలో వచ్చేస్తాయి ఆ పెనాలు కూడా. పెనాలైతే చక్కగా నీట్‌గా క్లీన్ చేసి సీజనింగ్ చేసి అంటే శుభ్రంగా కడిగి అస్సలు తినే వస్తువు కాబట్టి ఇది చాలా పర్ఫెక్ట్‌గా చాలా బాగా చేస్తున్నామండి. ఈ పెనాలు మీరు ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఏమి చేయాల్సిన అవసరమే ఉండదండి. చాలా చక్కగా వస్తాయన్నమాట దోసలు. నేను ఈ స్టిక్ అనేది ఉంది కదండీ! ఆ స్టిక్ కూడా మీరు క్లాత్ అనేది ఏ విధంగా చుట్టుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను ఇంకొక వీడియోలో. క్లాత్ అనేది నేను చెప్పినట్టుగా చక్కగా ఈ విధంగా చుడితే మాత్రం దోసలైతే చక్కగా వస్తాయండి. చాలా బాగా వస్తాయన్నమాట. క్లౌడ్ కిచెన్ వాళ్ళకి, చక్కగా టిఫిన్ సెంటర్ వాళ్ళకి కూడా ఉపయోగపడతాయండి. టిఫిన్ సెంటర్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారండి మన దగ్గర. కొంచెం లావుగా చేయించి ఇస్తున్నామండి వాళ్ళకి. దోసలైతే చక్కగా వస్తున్నాయని చెప్తున్నారండి. మేము సీజనింగ్ చేసి ఇస్తున్నామన్నమాట. వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకో 2 రోజులు వాడుకోనివ్వండి. మాకు రాగానే దోసలైతే చాలా బాగా వస్తాయి ఆ విధంగా చేస్తే అని అడుగుతున్నారు. అలా కూడా చేసి ఇస్తున్నానండి. అంటే అన్ని దోసలు మీరేం చేసుకుంటారు అని అంటారు కదా మీరు. మాకు ఆర్డర్ చెప్తూ ఉంటారు కదండీ! వాళ్ళకి ఆ పెనాల మీద దోసలైతే రెడీ చేసి ఇస్తున్నానండి. వాళ్ళైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత సంతోషపడుతున్నారోనండి. అసలు దోసలైతే ఎంత బాగా వస్తున్నాయోనండి. చాలా బాగా వస్తున్నాయి ఐరన్ పెనాల మీద. ఇలా ఐరన్ పెనాల మీద దోసలు తింటే మంచిదండి. ఒంటికి ఐరన్ కూడా వస్తుంది అని చెప్తున్నారండి. నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నేను షాప్‌లో ఉండడం కుదరట్లేదండి. పిల్లలు ఉంటున్నారు. నన్ను అడుగుతున్నారంట. ఎవరైనా ప్రతిరోజు ఉండాలి అంటే నాకు కూడా కుదరట్లేదండి. వాళ్ళు అడిగినప్పుడు సమయానికి నేను ఉండట్లేదు. ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళడము అలా జరుగుతుంది. పాపం మొన్న ఒకళ్ళైతే అడిగారంట. నేనేమో రావడానికి కుదరలేదండి. బయటకు వెళ్ళాను ఆ టైంలోనే. ఇంట్లో ఉంటే వచ్చి ఉండేదాన్ని. పాపం తేజతోటి ఫోటో దిగి వెళ్ళారంట వాళ్ళు. నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఈ పెనాలు పెట్టినందుకు చక్కగా అందరికీ ఉపయోగపడుతున్నాయి కదా అని సంతోషపడుతున్నానండి. మీరు అన్ని రకాల దోసలు చేసుకోవచ్చండి. చక్కగా వస్తాయండి. దోస కూడా పిండి అనేది నేను వీడియోల్లో టిఫిన్ సెంటర్ వాళ్ళకి ఉపయోగపడేలాగా, అలాగే ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడేలాగా వీడియోలు పెట్టానండి. ట్రై చేయండి, తప్పకుండా వస్తాయి.